నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, కావాలంటే పరిచయం చేస్తాను అన్నావు కదా. ఒకసారి పిలిపిస్తే పలకరించి వెళ్దామని వచ్చాను. ఇప్పుడెలా పిలిపిస్తాను? అవును, ఇప్పటికిప్పుడంటే అసలు ఎలా కుదురుతుంది? ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియకుండా ఫోన్ చేసి అలా ఎలా రమ్మంటాము? సరే, కనీసం ఫోన్ చేసి మాట్లాడించమని చెప్పు మేఘనా. మంచి ఐడియా. ఫోన్ చేసి మాట్లాడించు కేదార్. అంటే చెయ్యొచ్చు. మరి ఇంకా లేట్ ఎందుకు, చెయ్యి. ఫోన్ చెయ్యమంటే ఆమె మొహం చూస్తావేంది? చెయ్యబ్బి. చెయ్యి అంటే ఎవరికి చెయ్యాలరా నాయన? అయ్యో, ఒక్క అబద్ధం నా చావుకొచ్చిందే. ఇంకా ఆలోచిస్తున్నావేంటి కేదార్? కాల్ చేయి. ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి కలవలేదని చెప్పు. చేయి. చేస్తున్నా. ఎవరికి చేయాలో తెలియనట్టు ఫోన్ నెంబర్స్ వెతుకుతావేంటి? ఏ నేమ్తో సేవ్ చేసుకున్నామో ఆ నేమ్ సెర్చ్ చేసి చూడు. చూడటానికి తింగర్ దానిలా ఉంటుంది కానీ షార్పే ఇది. హెడ్ మాస్టర్ గారు కాల్ చేస్తున్నారు. 1 minute. నేను కూడా మాట్లాడుస్తాను. ఏంటి మేఘనా అలా వదిలేసావు? కాల్ కట్ చేసి గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేయమని అడగొచ్చు కదా. హెడ్ మాస్టర్ గారి కాల్ కట్ చేస్తే చాలా సీరియస్ అవుతారు. ఈసారికి తప్పించుకున్నాడు. నేను సార్తో మాట్లాడాలి. మళ్ళీ కలుస్తాను. కొంచెమైనా తెలివి ఉండాది అనుకున్నాం గాని ఈ అమ్మి కూడా తింగరదే అమ్మి. సరిపోయింది. జై హింద్ సార్. జై హింద్. జేడి, నువ్వు కేదార్ వెంటనే బయలుదేరి ఆఫీస్కి వెళ్ళండి. ఏమిటి సార్, ఎందుకంత కంగారు పడుతున్నారు? మీనన్ సిటీలోకి వచ్చాడు జేడి. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హోమ్ మినిస్టర్ని, కమిషనర్ని తప్పించడానికి ఏదో అటాక్స్ ప్లాన్ చేయబోతున్నాడు. నేను కూడా ఆన్ ది వేలో ఉన్నాను. మీరు వెంటనే ఆఫీస్కి వెళ్ళండి. ఓకే సార్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. ఆధారాలు కానీ నిందితులు కానీ స్టేషన్ గడప దాటడానికి వీల్లేదు. ఓకే సార్, పద. ఏంటి నన్ను చూస్తున్నారు? కమాన్, లెట్స్ గో. ఇవాళ మీనంతా తేల్చేద్దాం. పదండి, రండి, ఫాస్ట్. తప్పుతుందా? పద. దేవా బాయ్, చూస్తుంటే ఈ గెటప్ ఏదో బాగున్నట్టుంది. రోజు ఇలాగే రెడీ అయితే ఎలా ఉంటుందంటావు? మీకేంటి బాయ్, ఏ గెటప్ వేసుకున్నా సినిమా హీరోలా ఉంటారు. రేయ్, జేడి ఆఫీస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నేను చెప్పినట్టు చేయండి. అలాగే బాయ్. కెడి ఫాస్ట్గా పో. ఆఫీస్లో ఎవరి ఫోన్ కలవట్లేదేంటి? ఎందుకు చేడి అంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఒక్కొక్కరిని పట్టుకొని డిష్యూమ్ డిష్యూమ్ అని కొట్టేద్దాం. మేఘనా, చూసుకో. సారీ మేఘనా, ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా సరే ఒక్కసారి మిషన్ స్టార్ట్ అయిందంటే నీ నోరు, చేతులు, కాళ్ళు అన్ని కంట్రోల్లో ఉండాలి. లేదంటే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. ఓకేలే.
నీ అడ్డకి వచ్చి నిన్ను ఓడించి నేను గెలిచి నా మిత్రుల్ని తీసుకుని వెళ్తాను జేడి. మినిస్టర్ నీడ కూడా నిన్ను తాకనివ్వను మీనన్. నా ఆఫీస్లో ప్రతి అణువు నా కంట్రోల్లో ఉంటుంది, నా కను సైగలతో నడుస్తుంది. అలాంటిది నువ్వు నా ఆఫీస్కి వస్తున్నావు. ఇక నీకు మాస్ జాతరే. లోపల మినిస్టర్ ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకునే వరకు, మినిస్టర్కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు నా చేతికొచ్చే వరకు మనం ఏసీబీ ఆఫీసర్సే. గుర్తుందిగా? ఓకే బాయ్. పద. సిబిఐ సారీ సార్. లోపలికి తీసుకురండి. రండి. అందరి ఫోన్స్ కనెక్ట్ చేయండి, ల్యాండ్ లైన్స్ అన్ని డిస్కనెక్ట్ చేయండి. ఎవరు మీరు? లోపలికి ఎందుకు వచ్చారు? ఆఫీస్లోకి పర్మిషన్ లేకుండా ఎవరు రాకూడదు. బయటికి వెళ్ళండి. రాఘవ్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. సరైన సాక్ష్యాలు లేకుండా డబ్బులు తీసుకుని పొలిటికల్ ఎజెండాతో మినిస్టర్ని అరెస్ట్ చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆఫీస్ మీద రైడ్ చేసి అందరినీ కస్టడీలోకి తీసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అనంత్ సార్. మీ ఆఫీస్ అంతా చెక్ చేయాలి. మినిస్టర్ గారిని ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారో తీసుకురండి. ఫస్ట్ అరెస్ట్ చేసిన కమిషనర్ని, మినిస్టర్ని బయటికి తీసుకురండి. ఎంక్వైరీ వాళ్లతోనే మొదలు పెడతా. చూడండి సార్, మీరు వస్తున్నట్టు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. నా పై అధికారులకు చెప్పకుండా నేనేమి చేయలేను. ఓ, అయితే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. మీ దగ్గర సాక్ష్యాలు లేకుండానే ఇద్దరిని అరెస్ట్ చేశారా? అందుకే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం లేదా? సార్, మా దగ్గర సాక్ష్యాలు లేవు, మేము చూపించలేము అనడం లేదు. మా పై అధికారులు లేరు, వాళ్ళు వచ్చే వరకు మేమేం చేయలేమని చెప్తున్నాం. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. జేడి మ్యామ్ వస్తున్నారు సార్. మీరు కాసేపు ఆగితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మేడమే చెప్తారు. మరైతే ఆఫీస్లో చేడి లేదా బంగారం? చేడి లేదా బంగారం? లేదా బంగారం? మీనన్, జేడీ మిమ్మల్ని బాగానే ట్రైన్ చేసింది. దేవా, విన్నావు కదా, కోటలో రాణి లేదంట. ఇంకా నిలబడి చూస్తారేంటి? సాక్ష్యాల కోసం వెతకండి. లోపలున్న మినిస్టర్, కమిషనర్ బయటికి తీసుకురండి. సార్. దేవా, బాయ్ వచ్చాడా? వచ్చాడు సార్, బయటే ఉన్నాడు. రండి. పదండి. ఏంటి, జేడిని దాటుకుని వెళ్దామనే? మీ కర్మ. నేను వస్తున్నాను. బాయ్. నమస్తే మినిస్టర్ గారు. కమిషనర్ సాబ్ నమస్తే. సారీ, కొంచెం లేట్ అయింది. మాకు కావలసిన సాక్ష్యాలు ఇచ్చేస్తే మా దానం మేము వెళ్ళిపోతాం.
దేవా, అందరిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టు. ఓకే బాయ్. రేయ్, కూర్చోండ్రా. వీళ్ళు మాటలతో అడిగితే చెప్పేలా లేరు. వీళ్ళు నోరు తెరిచి వాళ్ళంతటా వాళ్లే సాక్ష్యాలు ఎక్కడున్నాయో చెప్పేంత వరకు నాటితో కొడుతూనే ఉండండి. బాయ్, ఎంత కొట్టినా వీళ్ళు నిజం చెప్పేలా లేరు బాయ్. రేయ్, ఆఫీస్లో అణువణువు వెతకండి, నాకు సాక్ష్యాలు కావాలి. రేయ్ రండి, వెతకండి. డోస్ వేసినాయండి. అందరూ లంచ్కి బయటికి వెళ్ళారా? మీనన్ లోపలే ఉన్నాడు కేడి. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్దాం జడి? ఏ పిచ్చి, లోపలికి వెళ్ళడం దేనికి? వాళ్ళు లోపలున్నారంటే బయటికే కదా రావాలి. వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు అటాక్ చేద్దాం. లోపల మన టీం ఉంది, మినిస్టర్ ఉన్నాడు, సాక్ష్యాలున్నాయి. మనం ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చుంటే మొత్తం నాశనం అయిపోతాయి. లోపల పరిస్థితి తెలుసుకోకుండా రిస్క్ తీసుకోలేము. కేడి, జేడీ గురించి నాకు బాగా తెలుసు మీనన్. ఖచ్చితంగా సాక్ష్యాలు ఎక్కడే పెట్టుంటుంది. ఏంటి మీనన్, నేను లేనప్పుడు నా ఆఫీస్లోకి వచ్చి సాక్ష్యాలని, దోషుల్ని తీసుకెళ్ళిపోతాం అనుకున్నావా? అయినా ఇది నా అడ్డా మీనన్. ఇందులో ప్రతి బెంచ్, ప్రతి ఫ్యాన్, ప్రతి టేబుల్ డ్యూటీ చేస్తుంది. ఇలాంటి చోట నీకు సాక్ష్యాలు ఎలా దొరుకుతాయి అనుకున్నావు? ఏంటి మినిస్టర్ గారు, మీరెన్ని తప్పులు చేసినా మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాం, అలాంటిది
మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నారా? మేము ఎంత ఫీల్ అవుతున్నామో తెలుసా? ఆయన ఏంటి మీనన్, నన్ను చూస్తే అంత భయమా? ఎన్ని గన్నుల వెనక్కి దాక్కున్నావేంటి? రేయ్ సరే, నువ్వు డీల్స్ చేయడంలో తోపు కదా. మనం ఒక డీల్ చేసుకుందామా? డీలా? మీనన్ కి జేడీకి మధ్య డీలా? ఓకే 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 ఓకే. అరే, డీలింగ్ చేసేప్పుడు సమానంగా కూర్చోవడం పద్ధతి, కానీ ఇక్కడ ఒక్క చైర్ మాత్రమే ఉంది. పాపిష్టుళ్ళారా, మేడం కూర్చోడానికి చైర్ వేయరారా? ఇప్పుడు మేడం ఎక్కడ కూర్చుంటారు? సరే జడి, నేల మీద కూర్చో. ఎలా అయినా నాతో సమానంగా కూర్చోవాలంటే నువ్వు నేల మీద కూర్చోవడమే కరెక్ట్. కూర్చో కూర్చో కూర్చో. ఇది ఇప్పుడు సమానంగా ఉంది. ఇప్పటికైనా అర్థమైందా మీనన్? ఈ ఆఫీస్లో ప్రతి వస్తువు జేడీ కోసమే పనిచేస్తుంది అని. ఇప్పుడు సమానంగా ఉన్నాం. డీల్ ఏంటంటే, నువ్వు అడిగినట్టు ఆధారాలు ఇచ్చేస్తాను. మీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోమని చెప్పు. కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపో. డీల్ గురించి ఆలోచిస్తా, కానీ ఒకటి చెప్పు, ఈ ఆఫీస్ అంతా అణువణువున మా వాళ్ళు వెతికారు, సాక్ష్యాలు ఎక్కడ దొరకలేదు. నీ కళ్ళు చెప్తున్నాయి సాక్ష్యాలు ఇక్కడే ఉన్నాయని. చెప్పు చెప్పు చెప్పు, ఎక్కడ దాచు? ఎక్కడ? నేను దాచడం ఏంటి మీనన్? అన్నీ నీ కళ్ళెదురుగానే ఉన్నాయి. ఎక్కడ? గాయస్, మీనన్కి సాక్ష్యాలు చూడాలని ఉందంట. చూపించండి. ఎదురుగా ఉన్నది గుట్టని తలవకు నీకది అవుతది బాణలు దిక్కున తొలి పనులు చెదరబొత్త
రాజు వలే కాళ్ళని పట్టుకోవద్దని వేడుకో వీడినే కనచరితే చూసి మన కడయబడైనా నువ్వే మరిచిక్కొద్దు ఆశలు ముగియవాయుషు ముగి నన్ను కతిన అది తెరుపు కంటి చూపుతోనే అగ్గి పుట్టి వెలుగు ఇందులో ప్రతి బెంచ్, ప్రతి ఫ్యాన్, ప్రతి టేబుల్ డ్యూటీ చేస్తుంది. పడకు ఎంతమంది లేరు ఒకటే దొరుకు ఇంక మళ్ళీ పాటు వేటాడతా ఉండే తప్పుగానే నువ్వు గెలికవంటే వామో వామో జడి నువ్వు సూపర్ జడి గూస్ బంప్స్ వచ్చాయి అసలు అసలు నీ స్వాక్కి సలాం కొడుతున్నాను జడి ఓయ్ ఫస్ట్ టైం నీ ముందు నేను గెలవలేనేమో ఓడిపోతానేమో అని భయం వేస్తుంది. ఇలా ఉన్నావేంటి చెడి నువ్వు? నేనే మెంటల్ అనుకుంటే నువ్వు నన్ను మించిపోయావు చెడి. నాకు కావలసినట్టు సాక్ష్యాలు బయట పెట్టినందుకు చాలా థ్యాంక్స్.